ఈ రింగ్ ఉంది, మాంత్రికుడి రింగు కాదు ఇది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆరా రింగు. దీంట్లో ఫోన్లో చూసుకుంటే నా గ్లూకోజ్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. దీన్ని చూసుకొని అవసరమైతే భోంచేస్తా, లేకుంటే భోజనం కట్ చేస్తా. రెండోది, రాత్రిలో మనం నిద్రపోతాం. ఎంత నిద్రపోతామని చెప్తుంది, బాడీ రెడీగా ఉందో లేదో చెప్తుంది. నిద్ర లేస్తానని నేను ఆలోచించి బాగా డల్గా ఉంటే ఇంకొక అర్ధ గంట ఎక్కువ నిద్రపోతా. అంటే రాబోయే రోజుల్లో ఆరోగ్య విషయాల్లో పెను మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ ద్వారా మీరు హాస్పిటల్కి పోయే పనే ఉండదు. సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నా. మీ ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు సంజీవనిలో పెడతాను, యాప్లో పెడతాను. మీరు చూసుకుంటే మీరు ఏం భోంచేయాలి, ఏ మెడిసిన్ తినాలి, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎట్టుంది, మీకు ఒక స్కోర్ కూడా ఇస్తాం, హెల్త్ స్కోర్ ఇస్తాం. హెల్త్ స్కోర్ ఉంటే ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలని ఉండే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాను. నా నమ్మకం నా ఆడబిడ్డలు ఎప్పుడూ నేను చెప్పినా మీరు ఫాలో అయ్యారు. రాబోయే 10 ఏళ్లు నేను చెప్పింది మీరు వినండి. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండకపోతే అప్పుడు నన్ను అడగమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే నేను చెప్పింది సగం ఫాలో అయ్యి ఏదో వేరే వాళ్ళు చెప్తుందని వాళ్ళ మాటలు కూడా వింటే మనం మళ్ళా మొదటికి వస్తుంది. 30 ఏళ్లుగా మిమ్మల్ని చూశాను. డాక్రా సంఘాలు కొత్త మెంబర్లు వచ్చారు, కానీ సంఘాలు మాత్రం అదే స్ఫూర్తితో పనిచేస్తున్నాయి. మనం అధికారం లేనప్పుడు పట్టించుకోలేదు, కానీ మీ శక్తి వల్ల ఇవి నిరంతరం కొనసాగాయి. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. మీ శక్తిని ఉపయోగించుకుంటాం, ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ తీసుకొస్తాం, మీరు ఏమేం చేయాలనో చెప్తాను. ఇప్పుడు మన వాళ్ళలో కూడా డాక్రా సంఘాల్లో చదువుకున్న మహిళలు కూడా వచ్చారు. మీ ఊర్లో ఉండి మీరు ఉపాధి కలిగించే విధానానికి శ్రీకారం చుడతాం. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఇంట్లో కూర్చొని పనిచేయచ్చు. అవసరమైతే 50,000 లక్ష రూపాయలు తెలివితేటలుంటే ఇంట్లో నుంచే సంపాదించే పరిస్థితికి వస్తా ఉంది. వ్యవసాయ పనులు చూసుకోవచ్చు, ఇంట్లో ఉండే పెద్దలను చూసుకోవచ్చు,